మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళల్లో వచ్చేటువంటి క్యాన్సర్స్లో మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ మనం చూసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్, దాని తర్వాత ఎక్కువగా వచ్చేటువంటిది బ్రెస్ట్ క్యాన్సర్గా మనం చెప్పుకోవచ్చు. చాప కింద నీరులాగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది విస్తరిస్తూ వస్తుంది మహిళల్లో. దీనికి కూడా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఏ రకంగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి పరీక్షలు దీనికి అందుబాటులో ఉన్నాయి, సో ఈ టైంలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మరణ అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయి, సో ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమణి గారు, గైనిక్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అశ్విని హాస్పిటల్, సుమచ్గూడ. హలో మ్యామ్. మ్యామ్, ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైనా కానివ్వండి, ఏం క్యాన్సర్ అనే పదం వింటేనే ఇంకా వెన్నులో వణుకు వచ్చేది. సో డెఫినెట్గా నా ఆయుష్ తగ్గిపోయింది, ఇంకా నాకు మరణమే అని అనుకునేవారు. ఫస్ట్ ఆ భయంతో సగం చచ్చిపోయేవారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్, టెక్నాలజీస్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా మనకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేడీస్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించినటువంటి రీజన్స్ చూసుకుందాం. ఆఫ్టర్ దట్ దానికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటో కూడా. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్, బోత్ వెస్టర్న్ లో కూడా ఇండియాలో కూడా. అంటే మేజర్గా ఎలాంటి వారిలో చూడొచ్చు మనం? ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండే వాళ్ళలో మేజర్ గా బ్రెస్ట్ క్యాన్సర్, హార్మోన్ ఎక్కువ అయినప్పుడు. ఓకే. సో అంటే హార్మోన్ డిపెండెంట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ. సో వాళ్ళ ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఈస్ట్రోజన్ రిలేటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. సెకండ్ థింగ్, ఏజ్ యూజువలీ 55-60 years ఏజ్ విమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఈ మధ్యన కొంచెం యంగర్ ఏజ్ లో కూడా పెరిగినా గానీ మేజర్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ సీన్ ఆఫ్టర్ 50 years. ఓకే. థర్డ్, లాక్టేషన్ చెయ్యని వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువ. అంటే అలా లాక్టేషన్, బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి అంటే ఫీడింగ్ వచ్చినా చేయకపోవడం అన్నా, లేకపోతే కొంతమందికి ఫీడింగ్ రాదు, వస్తుంది లాక్టేషన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి రాదు. సో అలాంటి వారిలో కూడా ఫర్ వాట్ ఎవర్ రీజన్, దేని గురించి అన్నా గానీ లాక్టేషన్ చేసిన వాళ్ళల్లో ప్రొటెక్షన్ ఫ్రమ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. అది 6 months to 1 year చేసిన వాళ్ళల్లో ప్రొటెక్షన్ ఉంటుంది, సిగ్నిఫికెంట్ ప్రొటెక్షన్. ఓకే. సో చెయ్యలేకపోవడం, లేకపోతే వచ్చినా చెయ్యకపోవడం, ఇంకా అది డజంట్ మేక్ అ డిఫరెన్స్. సో ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఫ్యామిలీ హిస్టరీస్, మిగతా క్యాన్సర్స్ అసోసియేషన్స్, సో అవన్నీ ఫ్యామిలీ హిస్టరీతో రిలేటెడ్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ముందుగా తెలుసుకోవటానికి ఎలా సాధ్యం అవుతుంది మనకి? ఇప్పుడు కొవ్వుగడ్డలు కూడా ఉంటాయి, నార్మల్ గా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి కొవ్వుగడ్డలు కూడా. కొంతమందిలో పెయిన్ ఉంటుంది, ఉండదు, వాటిల్లో కూడా కొవ్వుగడ్డలు కూడా. సో ఇటువైపు క్యాన్సర్ గడ్డ అన్నా కూడా ఎట్లా తెలుస్తుంది? సిమ్టమ్స్, బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటో ఫస్ట్ తెలిస్తే మనం డాక్టర్ ని ఎర్లీగా వెళ్ళి కలవచ్చు. దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకోవచ్చు అది క్యాన్సరా కాదా అని. సో సిమ్టమ్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మోస్ట్ కామన్ మనందరికీ తెలిసిందే గడ్డలు. సో అయినా ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ ఏం కాదు. 80% ఆఫ్ ద టైమ్ దే ఆర్ నాట్ క్యాన్సర్స్. ఓకే. దాంతో పాటు ఏముండొచ్చు, పెయిన్. మోస్ట్లీ క్యాన్సర్స్ పెయిన్ తో అసోసియేటెడ్ ఉండవు, కానీ పెయిన్ తో ఉండే క్యాన్సర్స్ కూడా less than 2% may be associated with cancer. నెక్స్ట్, నిపుల్ డిశ్చార్జ్. సో నీరు కింద కానీ, బ్లడ్ కింద కానీ, గ్రీనిష్ కలర్ డిశ్చార్జ్ కానీ ఏది వచ్చినా కానీ వీ హ్యావ్ టు అప్రోచ్ ద డాక్టర్. ఓకే. ఇవన్నీ డేంజర్ సైన్స్ లాగా అంటాం అన్నమాట. సో గడ్డతో పాటు నిపుల్ డిశ్చార్జ్ ఉన్నా, గడ్డతో పాటు లేకపోతే రెడ్నెస్, ఈ ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటారు, అంటే ఆరెంజ్ తొక్కల మధ్య మధ్యలో డాట్స్ లా ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా స్కిన్ మీద ఉంటే దట్ ఈస్ అ డేంజర్ సైన్. అలాగే నిపుల్ రిట్రాక్షన్ అంటారు. సో నిపుల్ లోపలికి వెళ్ళడం, ఇంతకు ముందు ఎప్పుడు లేకుండా సడన్ గా లోపలికి వెళ్ళడం, లేకపోతే బ్రెస్ట్ అంతా గట్టిగా అయిపోవడం, మూవ్మెంట్ లేకుండా గట్టిగా అయిపోవడం, ఇలాంటివన్నీ వి సీ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్స్. ఇవన్నీ ఎర్లీ స్టేజెస్. అంటే లేట్ స్టేజెస్ వచ్చేసరికి పుండ్లు అవ్వడం, సంకలో గడ్డలు రావడం, సో ఇవన్నీ లేట్ స్టేజ్లో దగ్గు రావడం, కఫం రావడం, ఊపిరి అందకపోవడం, ఇవన్నీ ఇంకా బ్రెస్ట్ నుంచి వేరే వేరే ఆర్గన్స్ కి వెళ్ళిపోతే
ఇంకా మనకి వేరే వేరే అలాంటి symptoms symptoms కూడా అన్నీ వస్తూ వస్తాయి. ఉంటాయి. అక్కడ బ్రెస్ట్ వరకు ఉంటే పర్వాలేదు, ఇంకా అది దాటి మిగతా ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అయినప్పుడు ఇంకా ఇంకా సివియర్ వేరే- అయిపోతుంది. వేరే యా. వేరే. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది లేదు తెలుసుకోవడానికి ఇది ఓకే, బట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అని అంటే ఎలా చేసుకోవచ్చు? మన ఇండియన్ కండిషన్స్ లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎలా చేయాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎప్పుడు చేయాలి? ఫస్ట్ యూ స్టార్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ టుడే. ఎవ్రీ టైం ఒక పీరియడ్ అయినా 1 week తర్వాత ఫిక్స్ చేసేసుకోండి. మంత్ లో ఒకసారి 1 week ఆఫ్టర్ పీరియడ్. ఎందుకంటే పీరియడ్ టైంలో చాలా మందికి బ్రెస్ట్ ఉంటుంది, ఎట్లానో హెవీనెస్, heavy గా. పెయిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 week తర్వాత ఫిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఎక్కడ సో ఫస్ట్ అద్దం ఏమన్నా ఉంటే గో స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ దెన్ స్టార్ట్ లుక్ అట్ యువర్ బ్రెస్ట్. ఫస్ట్ చేతులు పక్కన పెట్టుకొని చూసుకోండి. ఏమన్నా యూజువల్ గా బ్రెస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ మే నాట్ బి ఆఫ్ ద సేమ్ సైజ్, బట్ మీకేమన్నా సడన్ గా దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ డిఫరెన్స్, సైజ్ డిఫరెన్స్ కానీ ఆర్ సాగింగ్ కొంచెం ఎక్కువ ఉండడం కానీ ఇలాంటి ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా? నెక్స్ట్ చేతులు తల మీద పెట్టుకొని చూడండి, ఏమన్నా డిఫరెన్స్ ఇన్ మూవ్మెంట్, అంటే పైకి లెగడం ఏమన్నా తక్కువ లేస్తుందా, ఎక్కువ లేస్తుందా? ఓకే. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్. తర్వాత యూజ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎగ్జామిన్ చేసుకోవాలంటే యూజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ఎప్పుడు టిప్స్ తో యూజ్ చేయొద్దు, టిప్స్ యూజ్ చేయొద్దు, యూజ్ ద ఫ్లాట్స్ ఆఫ్ యువర్ ఫింగర్స్ అన్నమాట. అండ్ స్టార్ట్ ఫ్రమ్ అబౌవ్ 12 o'clock పొజిషన్ నుంచి గో ఆల్ అరౌండ్ క్లాక్ వైజ్ అండ్ బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ 1, 2, 3 లెవెల్స్ బేస్డ్ అపాన్ ద బ్రెస్ట్ సైజ్ కానీ అలాగా. కొంతమందికి 2 circles, కొంతమందికి 3 circles. లాస్ట్లో ఇదంతా అయిపోయాక మిడిల్లో ఒకసారి నిప్పుల దగ్గర అండ్ సంకలో ఒకసారి. దిస్ ఇస్ వాట్ వీ డూ. అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఫర్ రైట్ బ్రెస్ట్. ఓకే. ఏ రీజన్ ని వదలకుండా అన్ని రీజన్స్ ని కవర్ అయ్యేలాగా అండ్ లాస్ట్లో మిడిల్ నిప్పుల దగ్గర అండ్ సంకలు. ఓకే. సో మీకు ఇలా చేసేటప్పుడు గడ్డలు ఏమన్నా తెలియడం కానీ పెయిన్ ఉండడం కానీ తెలిస్తే దెన్ వీ అప్రోచ్ ద డాక్టర్. సో అలా అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు మ్యామోగ్రామ్ అనేది ఏ ఏజ్ తర్వాత మ్యామోగ్రామ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? చాలా మంది డాక్టర్స్ చెప్తుంటారు 45 తర్వాత మనం మ్యామోగ్రామ్ చేస్తాము, బిఫోర్ 45 చేయమని అంటారు. బిఫోర్ ఒకవేళ 45 లోనే మనకి ఇది ఐడెంటిఫై అయితే ఎట్లా, ఏం చేస్తారు? సో మ్యామోగ్రామ్ చేసేటప్పుడు యంగ్ విమెన్ లో అంత పికప్ చేయలేదు మ్యామోగ్రామ్, ఎందుకంటే డెన్స్ బ్రెస్ట్ ఉంటాయి కాబట్టి. సో అప్పుడు సోనో మ్యామోగ్రామ్ అంటాం. సోనో మ్యామోగ్రామ్. ఓకే. అది చేసుకోవచ్చు. ఫ్రమ్ 40 years ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ డిజిటల్ మ్యామోగ్రామ్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా డౌట్ అనిపించి మీరు ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 35 years ఆన్వర్డ్స్ గో ఫర్ అన్ ఇయర్లీ చెకప్ విత్ అ డాక్టర్. మీరు ఎంత చూసుకున్నా కానీ డాక్టర్ హ్యాస్ సీన్ మచ్ మోర్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ని చూసుంటారు కదా. దేర్ ఎక్స్పర్టీస్ ఈజ్ ఈవెన్ బెటర్ కంపేర్డ్ టు యూర్స్. సో ఇయర్లీ వన్స్ ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గర ఎగ్జామిన్ చేయించుకోవడం ఈజ్ నెసెసరీ ఫ్రమ్ 35 years ఉన్నాయి. సో అలా ఉండేటప్పుడు మ్యామ్ విపరీతమైన పెయిన్ ఉండటం అనేది మనం గమనించవచ్చా? మెయిన్ ఏదైనా సరే పెయిన్ తోటి స్టార్ట్ అయితేనే మనం తొందరగా వెళ్తాం కదా చాలా మంది. సో మీరు అన్నట్టుగా ఇంతకు ముందు బ్రెస్ట్ దాటి ఇతర ఆర్గాన్స్ కి అది స్ప్రెడ్ అయితే ఇంకా చాలా కష్టం అయిపోతుందని చెప్పారు. అంతవరకు వెళ్ళకుండా బిఫోర్ మనకు ఆ పెయిన్ అనేది తెలియదా? పెయిన్ ఉంటే మీరు అన్నట్టు మనం ముందే వెళ్తాం. పెయిన్ లేకుండానే లేదు కాబట్టే మనకి కష్టాలు. లేకుండా కూడా వస్తుంది, లేకుండానే మేజర్ గా వస్తుంది. సో పెయిన్ లేకపోవడం వల్లే మనం గెస్ చేయలేము. మనకి పెయిన్ ఉంటే పరిగెడతాం మనం డాక్టర్ దగ్గరికి, పెయిన్ లేకుండా అది కామ్ గా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఎవ్రీ మంత్ ఎందుకు చెక్ చేసుకోమంటున్నాం? ఏమన్నా చిన్న గడ్డ కానీ రెగ్యులర్ గా చేసుకుంటా ఉంటే గడ్డ పెరుగుతాంది అంటే మీరు డెఫినెట్ గా యుల్ నోటీస్ కదా. ఏదో అప్పుడు సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకున్నా కానీ డాక్టర్ దగ్గర 3-4 సంవత్సరాలకు ఒకసారి చూయించుకున్నా ఈ 2-3 years గ్యాప్ లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమీ ఉండకపోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు చూసేసరికి ఇంత పెద్ద గడ్డ ఉండొచ్చు.
సో అందుకే స్క్రీనింగ్ కానీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ క్యాన్సర్ కన్నా కానీ ఏదన్నా ప్రోటోకాల్ చెప్పారు, స్క్రీనింగ్ ప్రోటోకాల్ చెప్పిందే ఇది అవాయిడ్ చేయాలి అని. వీ షుడ్ ఫాలో దట్ ప్రోటోకాల్. అంత రెగ్యులర్ గా చేయించుకుంటా ఉంటేనే మనం అది ఎర్లీ స్టేజ్ లో పట్టుకోగలం. సో ఇప్పుడు ఉన్నటువంటి అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఏవైతే వచ్చాయో దాని ద్వారా ఏ స్టేజ్ లో ఉన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ని ట్రీట్ చేయడం సాధ్యం అవుతుందా? సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటప్పుడు కంప్లీట్ గా బ్రెస్ట్ తొలగించాల్సిన అవసరం ఎంత వరకు ఉంటుంది? సో అగైన్ మళ్ళీ అందరిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వెంటనే బ్రెస్ట్ ఏం తీసేసేయక్కర్లేదండి. డెఫినెట్ గా ఇప్పుడు నౌ వీ రీచ్ ద స్టేజ్ వేర్ వీ క్యాన్ ప్రిజర్వ్ బ్రెస్ట్ కూడా. సో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మనం కీమోలు కూడా చాలా రకాలు వచ్చేసినాయి, చాలా అడ్వాన్స్ కీమోలు వచ్చేసినాయి, ఇమ్యూనోథెరపీలు వచ్చినాయి. సో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ టు అస్ నౌ. సో అలా అని మొత్తం అగైన్ మల్టిపుల్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అవసరం ఉండొచ్చు. అంటే కీమోథెరపీ, సర్జరీ అండ్ రేడియేషన్ కూడా అవసరం ఉండొచ్చు ఫర్ అ బ్రెస్ట్ క్యాన్సర్. బట్ బ్రెస్ట్ మొత్తం తీసే అవసరం లేదు. అంటే ఏ స్టేజ్ లో అయినా సరే తీయాల్సిన నెసెసిటీ అది ఈచ్ పేషెంట్ కి సెపరేట్ గా వి డిసైడ్. చూసి పేషెంట్ స్టేజ్ బట్టి, అక్కడ డిసీజ్ స్టేటస్ బట్టి, ఎంతవరకు ఆక్యుపై ఉంది దాన్ని బట్టి అండ్ స్టేజ్ బట్టి మనం పేషెంట్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అనేది మారుతూ ఉంటుంది. సో ఎర్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ వరకు అవుట్కమ్స్ ఆర్ రియలీ గుడ్. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్కి వెళ్ళేసరికి అవుట్కమ్స్ స్లో తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ పూర్తిగా తొలగించాల్సి వచ్చినప్పుడు, సో అలా పూర్తిగా తొలగించేటప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గిపోతుంది కదా. సో దానికోసం ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి? అదే అందరిలో అగైన్ బ్రెస్ట్ ప్రిజర్వ్ చెయ్యలేము, ఆ టైంలో తీయాల్సి వస్తుంది. బట్ వాట్ మనం పేషెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దట్ ఈస్ బీయింగ్ డన్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్ కదా. మనం మొండిగా లేదు నాకు ఇది ఒక్కటే తీయండి అండ్ లీవింగ్ క్యాన్సర్ బిహైండ్ ఇస్ నాట్ అ ట్రీట్మెంట్ కదా. ఫస్ట్ ఇస్ ట్రీట్మెంట్ కరెక్ట్ గా అవ్వాలి. అట్ ద సేమ్ టైం మోస్ట్లీ విల్ ట్రై టు ప్రివెంట్. అంటే యంగ్ పేషెంట్ అయితే డెఫినెట్ గా విల్ ట్రై టు అవాయిడ్ రిమూవల్ ఆఫ్ ఫుల్ బ్రెస్ట్. ఒకవేళ మొత్తం బ్రెస్ట్ తీసినా గానీ నౌ ప్లాస్టిక్ సర్జరీ వల్ల వీ కెన్ రీక్రియేట్ బ్రెస్ట్. వెంటనే అప్పుడే చేసుకోవచ్చా? ఆ ట్రీట్మెంట్ లో భాగంగానే అది వీ కెన్ టేక్ అ డెసిషన్. అదే టైంలో చేయడం కానీ తర్వాత చేయడం కానీ వీ కెన్ టేక్ అ డెసిషన్ బేస్డ్ ఆన్ దట్. ఎందుకంటే రేడియేషన్ కానీ కీమోల్ కానీ తర్వాత చాలా ఉంటాయి కదా, ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ బట్టి ఎప్పుడు చేయాలి అనేది డిసైడ్ చేయొచ్చు. ఇండివిజువల్ గా టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ నౌ. సాధారణంగా అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి సో ప్రివెంటివ్ కేర్ అసలు ఏం తీసుకోవచ్చు? సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవచ్చు? ఎలా ఉండాలి అమ్మాయిలు? సో ఏ క్యాన్సర్ కన్నా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ నోన్ టు కాజ్, అంటే వాటిలో కార్సినోజెన్స్ చాలా ఎక్కువ కాబట్టి దే ఆర్ నోన్ టు కాజ్ మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. సో స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, హెల్దీ ఈటింగ్, ఫుడ్ హ్యాబిట్స్ అంటే కలర్ఫుల్ వెజిటబుల్స్ తినాలి. కలర్ఫుల్ వెజిటేబుల్స్ తినమన్నారు కానీ ఐ మీన్ ఫుడ్ కలర్స్ వేసుకొని కాదు. లేదు, ఫుడ్ కలర్స్ లో మళ్ళీ కార్సినోజెన్స్ ఉంటాయి, దానివల్ల మళ్ళీ క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో న్యాచురల్ ప్రోడక్ట్స్, ప్రిజర్వేటివ్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. న్యాచురల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, షుగర్స్, ఎనీ టైప్ ఆఫ్ షుగర్స్. అగైన్ డయాబెటిక్స్ లో ఇట్ ఈస్ నోన్ దట్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే అది షుగర్ రిచ్ దాంట్లో క్యాన్సర్స్ కొంచెం ఫాస్ట్ గా పెరుగుతాయి, వాటికి న్యూట్రిషన్ ఫస్ట్ అవి తీసుకుంటుంది. సో అది కూడా ఒకటి చూసుకోవాలి, షుగర్స్ కొంచెం తగ్గించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ ఎలాంటి వారిలో మనం ఎక్కువగా చూడొచ్చు ఈ బ్రెస్ట్ క్యాన్సర్, అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక చికిత్సా పద్ధతులు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.